లక్ష్మి ఫర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జికల్ సెంటర్ అధినేత డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారు. నమస్తే మేడం. వీరు గత 25 సంవత్సరాలుగా సంతానం లేని వారికి అలాగే గర్భకోశ వ్యాధిగ్రస్తులకు తమ సేవలను అందిస్తూ ఉన్నారు. మరి ఇవాల్టి మన హెల్త్ లైన్ కార్యక్రమంలో మీకు పీసీఓడి గురించి చెప్పబోతున్నారు. మరి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మా లైవ్ కి కాల్ చేసి డాక్టర్ గారిని మీ సందేహాలకు సమాధానాలను అడిగి తెలుసుకోవచ్చు. అండ్ మా లైవ్ కి కాల్ చేయవలసిన నంబర్స్ 230399 అండ్ దయచేసి టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మాతో మాట్లాడండి. సో మీ సమస్య ఏదైనా ఉంది అంటే డాక్టర్ గారు మీకు చెప్పడానికి ఈజీగా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారు, ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి మనం చూస్తూనే ఉంటాం కదండి. అది ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాం. మరి దీనికి కారణం ఏంటండి, పర్టికులర్గా రీజన్ ఏంటి? సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఇప్పుడు మనం స్కూల్ కాలేజ్ పిల్లల నుంచే చూస్తున్నాము. దాంట్లో 90% వాళ్ళకి ఈ పిసిఓడి ప్రాబ్లం ఉంది. సో ఇది పిసిఓడి అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటుంది వాళ్ళకి. ఈ అండం స్కాన్ చూస్తే ఈ ఓవరీలో చిన్న చిన్న సిస్ట్, ఒక ముత్యాల దండలాగా ఉంటుంది. తర్వాత దాంట్లో ముఖ్యమైన కారణమైన హార్మోన్ ఏంటంటే ఆండ్రోజన్స్ అంటారు. ఈ ఆండ్రోజన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ కారణం వల్ల మనకి ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఉంటుంది. సో అదే ఇప్పుడు ఒక్కొక్క ఏజ్ గ్రూప్ లో ఒక్కొక్క ప్రాబ్లం అది చూస్తుంటాం. ఈ చిన్న పిల్లలు, స్కూల్ కాలేజ్ పిల్లల్లో మెయిన్ గా ఉండేది ఇర్రెగ్యులర్ పీరియడ్స్. దాంతో పాటు వాళ్ళకు ఇంకొక సమస్య ఏంటంటే యాండ్రోజన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ బాధపడేది అంటే ఈ ఫేస్ లో వెంట్రికలు రావడం, తర్వాత మొటిమల్లు రావడం, జుట్టు రాలడం, అది వాళ్ళకి పెద్ద సమస్య ఆ టైంలో. ఓకే, సో మనం ఫస్ట్ కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో 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 మేడం. నమస్తే అండి. మీ టీవీ వాళ్ళు మ్యూట్ చేయాలండి. అలాగే మేడం. టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, త్వరగా మ్యూట్ చేయండి. తగ్గించేస్తున్నాను మేడం. పూర్తిగా మ్యూట్ చేయాలండి. మీ పేరేంటి? నా పేరు అన్నపూర్ణ మేడం. అన్నపూర్ణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నెల్లూరు అండి. నెల్లూరులో ఎక్కడి నుంచి చేస్తున్నారు చెప్తారా? నెల్లూరులో ముత్తుకూరు సైడ్ మేడం, చిన్న పల్లెటూరు. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు. మరి డాక్టర్ గారు మీకు నీట్ గా చెప్పాలి అంటే మీ టీవీ వాళ్ళు మ్యూట్ చేసి ఈ సమస్య అంటే డాక్టర్ గారు చెప్పండి. ఓకేనా? ఓకే మేడం. ఓకే, మాట్లాడండి. హలో మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మేడం. నాకు నీటి బుడగలు ఉన్నాయి మేడం, అవి ఎందువల్ల వచ్చాయి ఏంటో తెలుసుకోవచ్చా? మీకు వయసు ఎంత, పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది మేడం? నాకు 16 years మ్యారేజ్ అయింది. ఇప్పుడు నా వయసు 20 మేడం. అంటే మీ పెళ్ళయి 6 ఏళ్ళా? లేదు మేడం, 16 కి పెళ్ళి అయింది, 4 years అయింది. 4 years అయింది. ఓకే. పీరియడ్స్ ఎప్పటి నుంచి రెగ్యులర్ మా? మ్యారేజ్ అయిన 1 year నుంచి స్టార్ట్ అయ్యాయి మేడం. అవి అప్పటి నుంచి రెగ్యులర్ గానే వస్తున్నాయి మేడం. 3 months కి ఒకసారి, 2 months కి ఒకసారి. పెళ్లికి ముందు మామూలుగానే వచ్చేది మేడం. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నెలకు వచ్చేది, వచ్చేది మంత్ కి. ఆ తర్వాత మ్యారేజ్ అయిన 1 year నుంచి సరిగ్గా రావటం లేదు. వెయిట్ పెరిగారా? వెయిట్ వచ్చాం మేడం. థైరాయిడ్ ఉందని చెప్పారు. అంటే 2 years తర్వాత, ఇర్రెగ్యులర్ వస్తున్న తర్వాత 2 years తర్వాత వచ్చావు, థైరాయిడ్ ఉందని చెప్పారు. సో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారమ్మా? ట్రీట్మెంట్ తీసుకున్నాం మేడం. థైరాయిడ్ తీసుకున్నాము, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా తీసుకుంటున్నాం మేడం. వెరీ గుడ్. అవి అంటే ఎందువల్ల అని తెలుసుకుంటున్నాం మేడం. అందుకేదమ్మా వెయిట్ తగ్గారా? ట్రీట్మెంట్ కి వెళ్తున్నా? తగ్గిపోయాను మేడం. ట్రీట్మెంట్ చాలా వరకు 54 ఉన్నా, దాన్ని 42కి వచ్చాను మేడం. ఓకే. ఇప్పుడు అట్లా వెయిట్ తగ్గినప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ గా అవ్వాలి? వస్తున్నాయి మేడం, మంత్ వస్తున్నాయి. ఇప్పుడు గర్భసంచి కూడా సరిగ్గా పెరుగుతుందంట. అంటే స్కానింగ్ తీసుకుంటాం కదా, అప్పుడు చెప్పారు. సో ఎగ్ ప్రాబ్లం బాగా వస్తుంది అంటే మాత్రం ట్యూబ్స్ బాగున్నాయా? మీ ఆయన కణాలు బాగున్నాయా? ట్యూబ్స్ బాగున్నాయి మేడం. ఆయన కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఓకే. ఆయనకి కూడా బాగుందా? బాగున్నాయి మేడం. 30-35 ఉంది కౌంట్. ఓకే. సో ఎంత కాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? 2 years నుంచి తీసుకుంటున్నాం మేడం. ఎప్పటి నుంచి మీకు ఎగ్ డెవలప్మెంట్ బాగుంది? 1 year నుంచి, అవి తెలుసుకున్నాక. 1 year నుంచి బాగుంది, ట్యూబ్స్ బాగుంది, మీ ఆయన కణాలు బాగుంది
కానీ అయితే ప్రెగ్నెన్సీ మాత్రం రావటం లేదు మేడం. అసలు నీటి బుడగలు ఎందువల్ల వచ్చాయి అనేది డేట్ వచ్చినప్పుడల్లా కడుపులో నొప్పి కూడా వస్తుంది మేడం. అట్లా కదమ్మా, నీకు తగ్గింది కదా, నీటి గడ్డలు తగ్గి నీకు ఎగ్ డెవలప్మెంట్ బాగుంది అని చెప్తున్నావు కదా. నీటి బుడగలు మాత్రం ఒకసారి తగ్గాయని చెప్పారు మేడం, మళ్ళీ అదే సైజు లో ఉన్నాయి. అవి ఒక పెద్ద సిస్ట్ కూడా అయింది, అది రీసెంట్ ఒక పెద్ద గడ్డ అయిందంట, అది కరిగిపోయింది టాబ్లెట్స్ వల్ల. నీటి బుడగలు ఇంకా ఉన్నాయి అని అని అనిపిస్తుంది. అదే మా నీ ఇప్పుడు కొంతమందికి ఈ ప్రాబ్లం ఉంటది, ఎగ్ డెవలప్మెంట్ ఒక్కొక్కసారి సరిగా రాదు, ఒక్కొక్కసారి వస్తే ఎక్కువ సైజుకి పోతుంది, ఒక్కోసారి 30 వస్తుంది, ఒక్కోసారి 90కే రిలీజ్ అయిపోతుంది మేడం. అవును, కానీ ఇదంతా జస్ట్ వేరియేషన్ మా. ఇది ఏంటంటే ఇది అయ్యే కొద్దీ ఒక స్టేజ్ లో అది సెట్ అయిపోయి రెగ్యులర్ వచ్చేస్తుంది, రెగ్యులర్ సైజ్ లో వచ్చి రిలీజ్ అవుతుంది. అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. దీనికి ఏంటంటే మనం కొంచెం ఓపిక్ గా వెయిట్ చేయాలి. అలాగే మేడం, దాన్నేం ప్రాబ్లం లేదు. కానీ నీటి బుడగలు గర్భసంచి మీద ఉంటాయి కదా, అవి ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా చేస్తాయి అన్నది తప్ప ఇంకేం లేదు మేడం. ఏం కాదు, నువ్వు ఈ ప్రోగ్రామ్ వింటూ ఉండండి, దీని గురించి ఇంకా తెలుసుకుంటారు. ఓకేనా? అలాగే మేడం. ఓకే మేడం. ఓకే, ఖచ్చితంగా కన్సీవ్ అవుతావు, మంచి బిడ్డను తీసుకుంటావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అన్నపూర్ణ గారు. సో మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి చెప్తున్నాము. అదే ఇప్పుడు ఏమంటే ఈ స్కూల్ కాలేజ్ పిల్లల్లో వచ్చినప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి ఈ ఎగ్ డెవలప్మెంట్ ఇది జరిగినప్పుడే పీరియడ్స్ వస్తుంది. దీనికి కంట్రోల్ ఏంటంటే HPO యాక్సెస్ అంటాం, బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి కంట్రోల్. సో అందువల్ల ఈ పెద్ద మనిషి అయిన తర్వాత ఫస్ట్ 1 year లో అంత రెగ్యులర్ గా ఉండదు కంట్రోల్. సో అందుకని ఒక 80% కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గానే ఉంటుంది. అదే 5 years కి అయ్యే కొద్ది ఓన్లీ 10% కి ఉంటుంది ఇర్రెగ్యులర్, మిగిలిన వాళ్ళకి సైకిల్ రెగ్యులర్ అవుతుంది. సో గ్రాడ్యువల్ గా ఇర్రెగ్యులర్ నుంచి రెగ్యులర్ అవుతుంది. కానీ PCO డెవలప్ అయితే వెయిట్ వచ్చి ఇప్పుడు స్కూల్ కాలేజ్ పిల్లల్లో కూడా ఒబిసిటీ పెరుగుతుంది. సో అట్లా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి మళ్ళీ ఇర్రెగ్యులర్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది చెప్పినారు పెళ్లి అయిన తర్వాత, సో అట్లా ఉన్నప్పుడు వెయిట్ పెరిగినప్పుడు PCO అనేది వస్తుంది అనమాట. సో ఇది ఈ వీళ్ళ సమస్య. తర్వాత ఈ పెళ్లి అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, ఇన్ఫర్టిలిటీ, తర్వాత అబార్షన్ అవుతుంది కొంతమందిలో. అదే ఒక 40 ఏజ్ వరకు ఉంది, PCO తగ్గలేదు, అట్లానే రాంగ్ అయితే వాళ్ళకి ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్ తో పాటు ఒక 10% వాళ్ళకి షుగర్ యాడ్ అవుతుంది, డయాబెటీస్. ఒక 4 to 20% వాళ్ళకి హై BP రావడం డెవలప్ అవుతుంది. సో అందుకనే ఈ పాలిసిస్టిక్ ఓవరీ అనేది ఈ హార్మోన్ ఎక్కువ, హైడ్రోజన్ అదే ఆండ్రోజన్ ఎక్కువ ఉంటుంది, హైపర్ ఆండ్రోజనిజం అంటారు. సో దానికి మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా అనేది చూస్తాం. ఇప్పుడు కారణం తెలుసుకున్నాము. ఓకే, సో కాల్ తీసుకున్నాము. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. సుజన గారు. జబీనా గారా? ఓకే, నెల్లూరులో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో మాట్లాడండి. నాకు 4 సంవత్సరాల ముందు ఓకే, వేరే దగ్గర ప్రాబ్లం చూపిస్తే అది లేదని చెప్పారు, స్కానింగ్ ఇస్తే ఉందని చెప్పారు, ఇంకొక దగ్గర చూపిస్తే లేదని చెప్పారు. సరిగ్గా వినిపించలేదమ్మా. వేరే దగ్గర చూపిస్తే లేదని చెప్పారు, ఇంకొక దగ్గర చూపిస్తే ఉన్నాయని చెప్పారు. అది ఏమైనా ప్రాబ్లం అవుతాయా? మీకు పీరియడ్స్ ఏం రెగ్యులర్ గానే వస్తుందా? రెగ్యులర్ గానే వస్తుంది, కానీ వెయిట్ మటుకు ఎక్కువ అయిపోతుంది. ఎంత ఏజ్ మా? 48. ఇప్పుడు 38. సరే, ఇప్పుడు వెయిట్ మటుకు ఎక్కువ అయిపోతుంది, దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా? పీరియడ్స్ రెగ్యులర్ అంటే హార్మోన్ టెస్ట్లు కొన్ని చేంజ్ చేసుకోండి, థైరాయిడ్, ప్రొలాక్టిన్ అట్లా ఏమైనా ప్రాబ్లం చెప్పారు. లేదంటే ఇంకా వెయిట్ రిడక్షన్ వరకు చేసుకోండి, పీరియడ్స్ ఏం పెద్ద ప్రాబ్లం లేదు అంటే. ఏమ్మా, మీరు చేసిన స్కానింగ్
పైన పెట్టే స్కానింగ్ లోపల పెట్టే స్కానింగ్ పైన పెట్టేసాను. లోపల పెట్టే స్కాన్ ఒకసారి చూపించుకోండి. అప్పుడు మనకి క్లియర్ గా పాలిసిస్టిక్ ఓవరీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. చూసుకొని వెయిట్ రిడక్షన్ చూసుకోండి చాలు. 9 సంవత్సరాలు అయింది పెళ్లి. ఈ పిల్లకాయలు పుట్టే అవకాశం ఏమన్నా? మీరు పిల్లలు కూడా లేదా మీకు? ఏమ్మా లేదు అంటే అప్పుడు ఖచ్చితంగా రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి వస్తే అప్పుడు మనం చెప్పగలుగుతామమ్మా. ఎందుకంటే మీకు ఎగ్ డెవలప్మెంట్ ప్రాబ్లం ఉందా, దాంట్లో ఏమైనా, అది మెయిన్ చూసుకోవాలి. పుట్టే అవకాశం ఉందా? జబీ గారు, డాక్టర్ గారు చెప్తున్నారు కదా, మీకు పుట్టే అవకాశం ఉందా లేదా అనేది మీ రిపోర్ట్స్ ఏదైనా ఉంటే, ఇంతకుముందు మీరు ఎక్కడైనా చూపించుకొని ఉంటే అవి తీసుకొని డాక్టర్ గారిని సంప్రదించండి మీరు ఒకసారి. ఓకేనా? 38 ఏళ్ళు వల్ల రాదు అనేది లేదమ్మా. మీ గర్భసంచి ఎట్లా ఉంది, అండాశయం సైజ్ ఎంత ఉంది, అండాశయం రిజర్వ్ ఎట్లా ఉంది, అవి అన్ని చూసుకొని మీ ఆయన కణాలు ఎట్లా ఉంది చూసుకొని దాన్ని బట్టి మనం ఇంత ఏజ్ అయింది అంటే 38 కాబట్టి కష్టం అని మనం చెప్పలేము. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా రాదు అని మాత్రం మనం చెప్పలేము. చెప్పాలంటే టెస్టులు చేసి చూసేదానికే అవుతుంది. ఇంకోటి ఏజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఫంక్షన్ తగ్గుతుంది, విటమిన్ లెవెల్ తగ్గుతుంది. అవి అన్ని మనం న్యాచురల్ గా ప్లస్ సప్లిమెంట్ తీసుకొని మిగిలిన ఫిజికల్ ఫ్యాక్టర్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా 38 అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి, మంచి బిడ్డను తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మనం ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి కొన్ని రీజన్స్ చెప్తున్నారు. అదే ఇప్పుడు అది చూస్తున్నాం కదా, ఈ ఏజ్ గ్రూప్ లో ఉంటది. సో దాంట్లో ఈ ఆండ్రోజన్స్ ఎక్కువ అయ్యేదానికి కారణం ఒకటి 2 ముఖ్యంగా. ఒకటి వచ్చి బ్రెయిన్ లో నుంచి LH అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది, అదొకటి. ఇంకోటి ఇన్సులిన్ అని మనం వినుంటాం. ఈ ఇన్సులిన్ పనితీరులో సరిగ్గా ఉండదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని, ఈ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది, ఈ ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువ అవుతుంది. సో అందుకని అది మనం కరెక్ట్ చేసేసుకుంటే అప్పుడు మనకి PCO అనేది బాగా ట్రీట్మెంట్ కి బాగా అమెనబుల్ అవుతుంది, అంటే ట్రీట్మెంట్ రిజల్ట్ చాలా బాగుంటది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు వంశీ మేడం. వంశీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం వింజమూరు మేడం. వింజమూరు. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి వంశీ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మా మిస్సెస్ కి ప్రాబ్లం అని చెప్పారు, అది ఖచ్చితంగా క్యూర్ అవుతుందా మేడం? ఖచ్చితంగా అవుతుందండి. షో వింటూ ఉండండి మీకు అది ఒక, ఎందుకంటే PCO అనేది మనం ఎట్లా ఉంటుందంటే ఒక చిల్లి కుండ ఉంది, దాంట్లో నీళ్లు పోస్తుంటే ఎంతకాలమైనా పోస్తూ ఉండాల్సిందే. మనకే అనిపిస్తుంది అది నిండదు అనిపిస్తుంది, కానీ అదే చిల్లిని పూర్తి చేస్తే నీకు ఒక బిందె చాలు. సేమ్ థింగ్ ఇప్పుడు ఏంటంటే ఈ PCO అనేది కారణం ఏంటి అంటే ఇందాకే చెప్తున్నాను, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడిపోతుంది. ఇన్సులిన్ అనేది మన షుగర్ ని కంట్రోల్ చేసే హార్మోన్, అది సరిగా పని చేయలేదు అంటే కొన్ని కారణాల వల్ల, దానివల్ల ఏమవుతుంది, ఈ ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువైపోతుంది, ఈ నీటి గడ్డలు తగ్గుతుంది. మనం సాధారణంగా ఏం చేస్తున్నాం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మాత్రమే అది ఒక ఆస్పెక్ట్. దాంట్లో ఈ బిడ్డల కోసం చూసుకునేటప్పుడు చిన్న చిన్న నీటి గడ్డలు, అందువల్ల ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా రాదు. మనం వట్టి ఆ ఎగ్ డెవలప్మెంట్ కొరకే మందులు పెడతాం, పెరగలేదా ఇంకా ఎక్కువ మందులు, ఇంకా డోస్ పెంచు, ఇంకా ఇంజెక్షన్ అట్లా చేస్తున్నాం. ఒకవేళ ఏం లేదు అంటే ఆపరేషన్ చేస్తున్నాం, లాప్రోస్కోపీలో ఈ అండాశయంకి నీటి గడ్డల్ని పంక్చర్ చేస్తున్నాం. కానీ దానికి కారణం ఇప్పుడు పొయ్యి మీద పాలు పొంగుతుంది అనుకో, ఈ నిప్పు తగ్గించేసి మంట తగ్గించేసి అప్పుడు నువ్వు నీళ్ళు పోస్తే ఈ పాలు పొంగేది తగ్గుతుంది. ఈ మంట చల్లార్చకుండా వట్టి నీళ్ళు పోసేస్తూ ఉంటే ఎక్కడి నుంచి ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది? మనం ఏమనుకుంటాం, మందుల వరకు వెళ్తే వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది అనుకుంటాం. ట్రీట్మెంట్ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది మెయిన్ గా ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని బాగా చేయడం. ఇట్ ఈస్ నాట్ వన్ టైం ట్రీట్మెంట్, ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ చేంజ్ ఫర్
త్రూఅవుట్ అవర్ లైఫ్, అంటే జీవన విధానంలో మార్పు లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ అది చేసుకోవాలి. అప్పుడు మనకి పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది పెద్ద ఇబ్బంది చేయదు, నార్మల్ గా చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు మన ట్రీట్మెంట్ టెంపరీగా వాడుకుంటే సరిపోతుంది. అట్లా సేమ్ థింగ్ ప్రెగ్నెన్సీలో కూడా అది మన ట్రీట్మెంట్ కి ఈ జీవన విధానంలో మార్పు తీసుకొని వస్తే, మన డయట్ లో, మన ఎక్సర్సైజ్ లో, ప్లస్ మన ఆలోచించే విధానంలో ఇది 3 తీసుకొని వచ్చినప్పుడు మందులు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అందువల్ల ఇట్లా పాలిసిస్టిక్ ఓవరీస్ ని మనం ఇది అర్థం చేసుకొని అప్పుడు నువ్వు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా నీ బాడీలో మార్పు తీసుకొని వచ్చేస్తే, నువ్వు వెయిట్ తగ్గినప్పుడు 5 to 10% వెయిట్ తగ్గినప్పుడు డెఫినెట్ గా పీరియడ్స్, ఎందుకంటే దీని మీద చాలా రీసెర్చ్ చేసేస్తున్నారు. వెయిట్ తగ్గినప్పుడు మామూలుగా 12 మంది అంటే 10 మందికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అట్లనే దీంట్లో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఈ ఎగ్ సరిగ్గా లేకుండా ఉన్నప్పుడు అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. పీసీఓ ప్రాబ్లం కరెక్ట్ కాకుండా పూర్తిగా ఊరికే సిమ్టమాటిక్ గా నీ వద్ద మనం క్లియర్ చేసేసినప్పుడు అబార్షన్ రేట్స్ ఎక్కువ అవుతుంది. అదే వెయిట్ తగ్గినప్పుడు అబార్షన్ రేట్ 75% నుంచి 18% కి తగ్గిపోతుంది అనమాట. సో లైఫ్ స్టైల్ చేంజ్ బై డయట్, ఎక్సర్సైజ్, వెయిట్ రిడక్షన్, ఫ్యాట్ రిడక్షన్, ప్లస్ మెంటల్ గా ఇంకొకటి ఈ ప్రాబ్లం గురించి దీంట్లో చాలా ఎమోషనల్ గా డిస్టర్బ్ అయిపోయి ఉంటాం. ఎందుకంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఎంత బాగా మనం క్లియర్ చేసేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది, ఈ హార్మోన్ బ్యాలెన్స్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎగ్ డెవలప్మెంట్ హార్మోన్, తర్వాత ఫెర్టిలైజేషన్, ఇంప్లాంటేషన్, ప్రెగ్నెన్సీ మెయింటైన్ కావడానికి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అంతా కూడా మనం మానసికంగా ఇదవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర వస్తుంటారు ఇట్లాంటి ఉండి కొంచెం లేట్ అయింది అని వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్తున్నానంటే, దీనికి టైం అవుతుంది, 6 months అవ్వచ్చు లేదా 1 year అవుతుంది దీనికి వెయిట్ చేయడానికి. ఎందుకంటే ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్ లాగా స్లోగానే ఇది నడుస్తుంది మన, ఎందుకంటే ఒకసారిలో వెయిట్ తగ్గలేము, ఇది ఒక 3-4 months అవుతుంది. యూ గివ్ టైం. చాలా సన్నగా ఉంటుంది మేడం అసలు. అదే సన్నగా ఉన్నా కూడా ఉంటుందండి పీసీఓ, ఎందుకంటే ఫ్యాట్ షేర్ ఉంటుంది, ఫ్యాట్ షేర్ ఉంటుంది. సో అందుకని ఆ ఫ్యాట్ రిడక్షన్ అయితే కూడా చాలు దీనికి. ఇంకోటి ఏంటంటే మెంటల్ గా ఎదురు చూడకూడదు, బాధపడతారు. ఎందుకంటే నేను చెప్తాను, వాళ్ళకి చెప్పినప్పుడు కొంతమంది వెళ్ళిపోతారు, కానీ వెయిట్ చేసి మళ్ళీ వచ్చిన వాళ్ళకి టెన్షన్ లేదు. ఒక అమ్మాయి చెప్తుంది మొన్న, ఎందుకంటే అమ్మాయి వచ్చినప్పుడు చెప్పింది, నాకు ఇప్పుడే లేట్ అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. నేను చెప్పాను, అమ్మ నేను ప్యాసింజర్ ట్రైనే, 1 year అవుతుంది, వెయిట్ చేసే పని అయితే రా, బట్ 1 year అయితే నేను చెప్పినట్టు నువ్వు చేసే, ఐ విల్ గ్యారంటీ ప్రెగ్నెన్సీ వెరీ గుడ్ చైల్డ్. ఆలోచించుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ 10 days తర్వాత వచ్చి చెప్పింది, నేను వెయిట్ చేస్తాను. మొన్న వచ్చినప్పుడు చెప్పింది, నాకు పీరియడ్స్ వచ్చింది, నేను బాధపడలేదు. ఫర్ ద పాస్ట్ 5 years ప్రతిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు నేను ఏడ్చేస్తున్నాను, ఇప్పుడు నేను ఏడవలేదు. అది సక్సెస్, అర్థం అవుతుంది కదా. సో ఇట్లా ఆ మెంటల్ స్టేట్ వచ్చినప్పుడు ఫిజికల్ ఫ్యాక్టర్స్ మనం కరెక్ట్ చేయడం ఈజీ అవుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు, హ్యాపీగా ఉంటారు. అది ప్రెగ్నెన్సీ కూడా స్మూత్, నో ప్రాబ్లం, మంచి బిడ్డ అంటే హెల్తీ అండ్ ఇంటెలిజెంట్ చైల్డ్ అని మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాం. ట్రీట్మెంట్ చాలా బాగా వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుని ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం. అయితే డాక్టర్ గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు హెల్త్ లైన్ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇరవై 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భంను సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీ చే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది
మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. వినియోగదారులకు విజ్ఞప్తి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నెల్లూరు నగరం డిసెంబర్ 15 నుండి డిజిటల్ చేయబడుచున్నది. కావున మీరు ఎటువంటి అంతరాయం లేకుండా మీ టీవీ ప్రసారాలు వీక్షించాలంటే వెంటనే యాప్ సెటప్ బాక్స్ కొరకై మీ ఏరియా కేబుల్ ఆపరేటర్ లేదా కాల్ సెంటర్ కు కాల్ చేయండి. ఫోన్ 2301 వాయిదాల పద్ధతిలో కూడా యాప్ సెటప్ బాక్స్ లభించును. Yes, welcome back to Health Line and next call తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో 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 నమస్తే అండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడాలండి. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం నా పేరు రమేష్, ముత్తుకూరు మాది. రమేష్ గారు? అవును మేడం. ఓకే రమేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం, మాట్లాడండి, అడగండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మా ఆవిడ డేట్ కావుతుంది మేడం, ఒక 3 months నుంచి. హాస్పిటల్కి వెళ్ళాము, వెళ్తే నీటి పురుగులు ఉన్నాయని చెప్పి టాబ్లెట్ రాయించింది మేడం, స్కానింగ్ చేసి. మళ్ళీ అవట్లేదు, 3 months అవుతుంది. ఆ టాబ్లెట్లు వాడిన తర్వాత 10 days తర్వాత అయింది మేడం. తర్వాత ఇప్పుడు 3 months అవుతుంది మేడం, మళ్ళీ డేట్ కాలేదు. మళ్ళీ ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళమంటారు, లేకపోతే టాబ్లెట్ తీసుకుని వాడమంటారు మేడం. ఆమె వయసు ఎంత? పెళ్ళి ఎన్నేళ్ళు? పెళ్ళి 9 years మేడం. పిల్లలు ఉన్నారు కదా? పిల్లలు ఉన్నారు మేడం. సో ఇప్పుడు లేదండి, ఇప్పుడు మేడం దగ్గర చూపించుకొని ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు దీనికి 2 మార్గాలు ఉంటుంది. ఒకటి, ఊరికే మందులు మింగేసి ప్రతిసారి అట్లా చేయడమా, లేదు దానికి కారణం ఏంటి అని చూసుకొని దాన్ని సరి చేసేసుకోవడం.